హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సోయా కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోయా కుర్మా రైస్, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది సింపుల్, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ. ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉంటే స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు సోయాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలుపుకొని 3 to 5 మినిట్స్ దాకా నానబెట్టుకోవాలి. సోయా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఉబ్బుతాయి. వీటిని ఇప్పుడు వాటర్లో నుండి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని 1 బిర్యానీ ఆకు, 3 ఇలాచీలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 లవంగాలు, వీటన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీనిలోని 1 మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటోలు, అలాగే 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు, కాస్త కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటో మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ టమాటో మసాలా పేస్ట్లోని వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. దీన్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదు అంటే మసాలా మొత్తం మాడిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా మసాలా మొత్తం దగ్గర పడ్డాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ వాటర్ అండ్ 3 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగుని డైరెక్ట్గా యాడ్ చేసుకోకూడదు. పెరుగులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే పెరుగు మసాలాలో మిక్స్ అవ్వదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక సోయాని యాడ్ చేసుకోవాలి. ఇలా సోయా మొత్తం మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలా మొత్తం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ సోయా కుర్మా రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ డిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.